తర్వాత టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముగ్గురు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రధానంగా భారతదేశంలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ లైన్స్లో మాట్లాడుకొని బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి ఒకరి తర్వాత ఒకరు వచ్చి కంప్లైంట్ ఇవ్వటం, దాని మీద ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ గవర్నర్ కానీ రియాక్ట్ అవటం ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ మూలానికి ఇది తప్పుడు సంకేతాలు పంపుతుంది. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో కడపలో జరిగినటువంటి ఒక హత్య కేసులో విచారణలో ఉన్నటువంటి ఎస్పీ గారిని ఏమాత్రం ఎక్స్ప్లెనేషన్ అడగకుండా మార్చడం, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీని అలిగేషన్స్ లేకుండా మార్చడం, అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా వస్తే వచ్చిన 2 రోజులకే ఎలక్షన్ కమిషన్ వచ్చి ఈ కలెక్టర్ ఇక్కడ పనికిరాడు అని చెప్పడం, ఆ ఎస్టీ ఆఫీసరు మనోవేదనకి గురి కావటం, ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా కంప్లైంట్ చేస్తే అర్జెంటుగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న సంస్థలాగా కనబడుతోంది. ఎలక్షన్ కమిషన్ అంటే ఒక న్యూట్రాలిటీ బాడీగా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్గా ఉండాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇది యాక్షన్ చేయాల్సిన ఆలోచన ఉంటుందని రాజ్యాంగం చెబుతుంది. కాబట్టి రాజ్యాంగ మూల సూత్రాలకి కట్టుబడి ఎలక్షన్ కమిషన్ ఉండాలి అని మేము అడిగినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు మాట్లాడుతున్నారు, మీరు వెంకటేశ్వరరావు గారి మీద ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మీద మా పరిధిలోకి రారని కోర్టుకు వెళ్ళారు కదా, కోర్టులోనే మేమేం చెప్పామో కోర్టులోనే చెప్పడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పిన విధానం అయితే మాకైతే బాధ కలిగించింది. ఏది ఏమైనా సరే ఎలక్షన్ కమిషన్ మీద విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారికి రక్షణ లేనటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని పక్కన పడేస్తే ఒకవేళ ముఖ్యమంత్రి గారికి అనుకోని విధంగా ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తే ఎవరు చూడాలి? ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యులు? ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహిస్తుందా? కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఆంధ్రప్రదేశ్లో చాలా ఫ్రీగా ఫ్రాంచైజీ ఓట్లని జరగాలని మేము భావిస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు ఇంతకుముందే చెప్పారు అవసరమైతే అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని. జీవీఎల్ మాట్లాడుతూ ఉన్నాడు, ప్రెసిడెంట్ రూల్కి ఆంధ్రప్రదేశ్ చాలా సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాడు. వీటన్నిటి దృష్ట్యా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్ని కలుషితం చేస్తున్న నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ కానీ వీళ్ళకి రిపీటెడ్గా కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారట. దేని ఏమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ న్యాయబద్ధంగా అవసరమైతే ఆఫీసర్ మీద అలిగేషన్ వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. కానీ అర్ధరాత్రి 1 గంటకి యాక్షన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, కడప ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, శ్రీకాకుళం ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్న విధానం టోటలీ అబ్జెక్షనబుల్. ఈ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని ఎలక్షన్ కమిషన్కి రాజ్యాంగబద్ధమైన సంస్థగా ముఖ్యమంత్రి గారికి ఏమైనా జరిగితే మీరు బాధ్యత వహించాలని కూడా మేము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ ఉంది, జడ్ సెక్యూరిటీ ఉంది, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని మీరు రిమూవ్ చేశారు. ఎవరు ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం మేము అడుగుతున్నాం. ఇక్కడ దానికి సమాధానం వాళ్ళు చెప్పాల్సిన అవసరం కనపడుతూ ఉంది. ఏదేమైనా సరే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ షుడ్ గో ఇన్ ఆంధ్రప్రదేశ్. దీనికోసం పొలిటికల్ మోటివ్స్ ఉన్నటువంటి చాలామంది వచ్చి కంప్లైంట్ చేయవచ్చు. మీరు కంప్లైంట్స్ స్వీకరించండి, కానీ దాని మీద న్యాయబద్ధమైనటువంటి ఆలోచన చేయకుండా వన్ సైడెడ్గా ఎలక్షన్ కమిషన్ వెళితే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విధంగా ఉందా అన్న ఒక ఆలోచనలో ప్రజాస్వామ్యం మంటగలిసే విధానం ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలను రక్షించుకునే క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో మీకున్నటువంటి పరిధులేంటో, మీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటో, మీ పరిధిలోకి ఏ ఆఫీసర్ వస్తాడో వాళ్ళతోనే మీరు ఉండాలి. కానీ మీ పరిధిలోకి రానటువంటి ఒక ఆఫీసర్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మా ప్రభుత్వం స్పష్టంగా జీవో జారీ చేసింది, ఇది మీ పరిధిలోకి రాదు కాబట్టి ఈ ఆఫీసర్ ఇక్కడే ఉండాలని చెప్తే ఇది కాన్ఫ్లిక్ట్గా తీసుకుంటే దానికి మేము బాధ్యత అయితే వహించలేము. ఒకవేళ ఏమైనా సరే అనుకోనిది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో జరిగితే ముఖ్యమంత్రి గారు రాయలసీమలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. అవసరమైతే కార్యకర్తలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి వలయంగా రక్షకులుగా ఏర్పడి మేము రక్షించుకోగలం. అప్పుడు పోలీస్ వ్యవస్థ ఎందుకు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు, లేకపోతే రాజ్యాంగం ఎందుకు అనే ఆవేదన కూడా ప్రజలకి మిగల్చకుండా స్పష్టమైన
స్పష్టమైనటువంటి ఆదేశాలతోటి ఎలక్షన్ కమిషన్ కదలాలని, ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా న్యూట్రల్గా ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఆలోచించమని ముగ్గురు కమిషనర్లకి మేము ముగ్గురం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా విని నవ్ ఆన్వర్డ్స్ మేము విల్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ఏ సీరియస్ మేనర్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన దానికి సంతోషపడతా ఉన్నాం, జరగాలని కూడా కోరుకుంటా ఉన్నాం. 2009లో మీరు అప్పటి డీజీపీ మీద ఆరోపణలు చేశారు. అప్పుడు ఆవిడ వచ్చేయండి.